ఎన్నో వాయిదాల మధ్య రిలీజ్ అయిన అఖండ 2 మూవీ ఎలా ఉంది? మరి బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ గారు ఎలా నటించారు? ఒక్కసారి రివ్యూలో చూద్దాం. చైనాకు చెందిన మిలిటరీ భారత్పై దాడి చేసి సమగ్రతను దెబ్బతీయాలని కుట్ర పన్నుతుంది. అందుకు చైనా మిలిటరీ అధిపతికి భారత రాజకీయ నేత చేతులు కలుపుతాడు. మహాకుంభమేళను టార్గెట్ చేసి గంగా నదిలో వైరస్ కలుపుతారు. ఈ క్రమంలో బాలమురళి కృష్ణ అంటే బాలకృష్ణ కూతురు జనని వైరస్కు వ్యాక్సిన్ కనిపెడుతుంది. ఆ వ్యాక్సిన్ను జనని ఇద్దరిని మట్టుపెట్టడానికి చైనా మిలిటరీ అధినేత ప్లాన్ చేస్తాడు. ఈ సమయంలో అఖండ అంటే బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. మరి బాలమురళి కృష్ణ ఎవరు? 17 ఏళ్ల వయసులోనే జనని యువ సైంటిస్ట్గా మారి దేశానికి ఎలాంటి సేవలు చేసింది? భారత్పై చైనా దుష్టశక్తులు ఎలాంటి కుట్రలు పన్నారు? అఖండ అస్తిత్వం ఏమిటి? హైందవ ధర్మానికి అఖండ ఎలా అండగా ఉంటాడు? సనాతన ధర్మం కోసం అఖండ చేసిన ఒంటరి పోరాటం ఏమిటి? చైనా దుష్ట శక్తులను అఖండ ఎలా మట్టి పెట్టాడు అనే ప్రశ్నలకు సమాధానమే అఖండ తాండవం సినిమా కథ. అఖండ సినిమా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అఖండ పరిచయంతో కొన్ని నిమిషాలు బాలకృష్ణ తెరపై కనిపిస్తాడు తప్ప బాలకృష్ణ చేసింది ఏమీ ఉండదు. ఇక మధ్యలో అనంతపురం ఎమ్మెల్యే బాలమురళి కృష్ణగా బాలకృష్ణ కాసేపు మాస్ ఆడియన్స్ కోసం ఫైట్స్ పాటలతో సరిపెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక మొదటి భాగంలో చైనా టిబెట్ మణిపూర్ గొడవలతో గందరగోళంగా సాగుతుంది. అసలు కథ మొదలవుతుందా అనే సందేహాల మధ్య ఇంటర్వెల్ బ్యాంక్ కోసం అఖండను తీసుకొచ్చి తెరపై విధ్వంసం సృష్టించారు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకునే కొత్త విషయం ఏమీ ఉండదు. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అదే చైనా కుట్రలతో రొటీన్గా రెగ్యులర్గా సాగిపోయాయి. ఆది పినిశెట్టి ఎపిసోడ్ సహనాన్ని పరీక్ష పెట్టేలా ఉంటుంది. బాలకృష్ణ ఆది పినిశెట్టి మధ్య వచ్చే మొదటి ఎపిసోడ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎపిసోడ్ చాలా దారుణంగా ఉండడమే కాకుండా ఈ సినిమాకి ఇది అవసరమా అనే అనుమానాలు వస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి అఖండ హైందవ సనాతన ధర్మ బోధనలతో బోయపాటి శ్రీను విసిగించే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. ఈ సినిమా ఊహకందని యాక్షన్ సీన్లు, లాజిక్ లేని సన్నివేశాలతో సాగిపోతుంది. అఖండ మిగిల్చిన మంచి అనుభూతిని ఈ సినిమా పూర్తిగా తుడిచేసే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. బాలకృష్ణ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్లో ఆయన రోల్ పెద్దగా ప్రభావం చూపించినట్టు అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంత మేరకు ఎలివేషన్స్తో మాస్ ఆడియన్స్లో జోష్ పుట్టిస్తాడు. కానీ అది కూడా కొంతసేపు తర్వాత చాలా రెగ్యులర్ ప్యాటర్న్లో కనిపిస్తుంది. సంయుక్త మీనన్ రోల్కు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. మధ్యలోనే ఆ పాత్రను హడావిడిగా ముగించడంతో నటనపరంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునే అవకాశమే కనిపించదు. హర్షాలి పాత్ర కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఆమె చెప్పిన డైలాగ్స్ చాలా చోట్ల లిప్సింగ్ కాకపోవడంతో ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఇక మిగతా పాత్రల్లో విలన్ పాత్రలో కనిపించిన వారంతా పేలవమైన నటనతో సరిపెట్టుకున్నారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే అఖండతో సంగీత ప్రభంజనం చూపించిన తమన్ అఖండ తాండవంలో నిరాశపరిచాడు. కొన్ని సీన్లు తప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్కాగా రొటీన్గానే ఉంటుంది. శ్రీ రాంప్రసాద్ సంతోష్ కెమెరా వర్క్స్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాలకృష్ణ ఇమేజ్కు తగినట్టుగా లాజిక్ లేకుండా రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేశారు. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా పేలవగా ఉంది. ఈ సినిమాను నాసిరకంగా చుట్టేశారనిపిస్తుంది. ఫైనల్గా అఖండ తాండవం గురించి చెప్పాలంటే అఖండ చిత్రంలో కథ, కథనాలు, ఎమోషన్స్ చక్కగా వర్కౌట్ అయ్యాయి. పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ కావడంతో ఆ సినిమా బ్లాక్ బాస్టర్గా మార్చింది. అఖండకు ఏవైతే బలంగా మారాయో తాండవానికి అవే మైనస్ అయ్యాయి. పొంతన లేని కథ, కథనాలు, ఫోకస్ లేని బోయపాటి టేకింగ్ ఈ సినిమాకు మైనస్. బాలకృష్ణ ఎలివేషన్ మినహాయిస్తే టోటల్ ఈ సినిమా నిరాశపరిచిందని చెప్పాలి. ఇది మాత్రం నా యొక్క అభిప్రాయం. మీరు ఈ సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.